కానీ అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ IAEA చాలా స్పష్టంగా ప్రకటించింది, అక్కడేమీ రేడియేషన్ అనేది విడుదల కాలేదు. మేము ఎక్కడ ప్రమాదవశాత్తు జరిగినా, ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా దానికి పాల్పడినా మేము వెంటనే పసిగడతాము, అలా జరగలేదు అని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెప్తూ ఉంది. కాబట్టి రేడియేషన్ రాలేదేమో, వచ్చిందా అన్నది సందేహమే. కానీ ఆ కథలు అయితే నడుస్తున్నాయి. మరోవైపున భారతదేశం, ముఖ్యంగా సైన్యం ప్రతినిధులు మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా గడుసుగా మాట్లాడారు. మీరు అణు నిల్వలను కొట్టారా, అణ్వాయుధ సామర్థ్యాన్ని దెబ్బతీశారా కిరాణా హిల్స్ మీద అంటే, కిరాణా హిల్స్లో ఇవి ఉన్నాయా, మాకు తెలియదే, మీరు చెప్తే తెలుసుకుంటున్నా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. కానీ భారతదేశానికి పూర్తి సమాచారం, అవన్నీ రకరకాల మార్గాలు, ఆధారాల ద్వారా సంపాదించారన్నది యుద్ధతంత్రం, తర్వాత యుద్ధాల తీరు పరిశీలించే నిపుణులు చెప్తున్నటువంటి మాట.